ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందేలాగా ఇది ఉంటుంది. 5 కోట్లు అండి మనకి, 5 కాదు 5 కోట్లు మనకి ఇక్కడ అనౌన్స్ చేశారు. దేనికి అది అవ్వలేదు అంటే ఆయన అనౌన్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ పడిపోయిన మీద అదంతా మునిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా డిస్ట్రిక్ట్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా మన కలెక్టర్ గారు ఒక ఆలోచన చేస్తున్నారు. కలెక్టర్ గారు, మన ఎంపీ గారు, నేను అందరం కలిసి డిస్ట్రిక్ట్ టూరిజం డెవలప్మెంట్ ద్వారా కడియం నర్సరీల దగ్గర మళ్ళీ రిసార్ట్స్ కట్టమైంది. అది సెపరేట్ ప్రాజెక్ట్, ఇది స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది. ఈ అఖండ గోదావరి అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. ప్రధానంగా ఇది రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టత కోసం, లేకపోతే మనం క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావడం కోసం ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దిశానిర్దేశం చేయడానికి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉపయోగించుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అధికారంలో ఉన్నాం, మరో పక్కన పార్టీని కూడా సైమల్టేనియస్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. రేపు 14వ తారీఖున పిఠాపురం వేదికగా జరిగేటువంటి సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేసి ఏప్రిల్ నుంచి వారే చెప్పారు, అధ్యక్షులు వారే చెప్పారు, మనం పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనేది యాక్షన్ ప్లాను ఆ రోజు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఏప్రిల్ మొదటి నుంచి మేము నెక్స్ట్ ఇయర్ అంతా కూడా కంప్లీట్గా క్షేత్రస్థాయిలో ఏ రకమైన నిర్మాణం జరగాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చేరికలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు కూడా చాలామంది చేరికలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి అప్రాపరేట్ టైం కోసం మేము చూస్తూ ఉన్నాం. 14వ తారీఖు ఒక్కరోజే చేరికలని కాకుండా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్గానే ఉంది. వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతామని చాలామంది వైసీపీ వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళని కొంచెం చూసుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు ఇబ్బంది లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీలో తీసుకోవడానికి ఇది ఇప్పుడు మీరందరూ చూసి ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో